అబ్బా ఏమైంది అసలు ఏమైంది అక్కడికి మా చెల్లి చెల్లేనా ఏం జరిగింది నిన్న మేము కాలేజ్కి లేట్ వచ్చినాం. మా డాడీకి హెల్త్ బాగాలేదు. ఇంకా మా చెల్లికి పీరియడ్స్ వచ్చినాయి. జేబీఎస్ బస్సెస్ లేట్ వచ్చినాయి కొంచెం. నడుచుకుంటా వైఎంసీ నుంచి నడుచుకుంటా రావాలి కాబట్టి లేట్ అయింది. ఒక 40 మినిట్స్ దాకా లేట్ వచ్చినాము. దానికే మ్యామ్ నిన్న ఒక్కరోజే లేట్ వచ్చినాం. రోజు టైంకే ఉండేటోళ్ళము. నిన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు. ఫిజిక్స్ మ్యామ్ అంటున్నారు నేను ఎగ్జామ్ రాయని, నేను ఫెయిల్ చేసి పడేస్తా, నువ్వు బయటనే ఉండు, లోపల రాకు, నీ ముఖం నాకు చూపియకు అని అన్నది. మా చెల్లెనే అన్నది. ఉన్నది. నేను అప్పుడే రికార్డ్ కరెక్షన్ కోసం అని నేను పైకి వెళ్ళిన. రికార్డ్ కరెక్షన్ కోసం అని వెళ్తే ఆమె ఏడ్చేసరికి నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళకుండా మా చెల్లె దగ్గరికి వెళ్ళిన. ఏడుస్తూనే ఉంది. సారీ మ్యామ్, నేను ఇక సారీ చెప్పిన, మళ్ళీ ఎందుకు పెద్దగా చేయడం అని. సారీ మ్యామ్, ఇంకోసారి నేను లేట్ రాను, వన్ ఎక్స్క్యూజ్ అని చెప్పినాం. చెప్తే నాకు ఏం చెప్పొద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు చీ అని చెప్పేసరికి నేను కిందికి వెళ్ళిపోయేసరికి మధుర మ్యామ్ నాకు పీరియడ్స్ అని, మా చెల్లి పీరియడ్స్ అని చెప్పేసరికి మధుర మ్యామ్ ఇంగ్లీష్ లెక్చరర్, నీకు ఒక్కదానికి వస్తాయా, మాకు ఎవరికి రావా, నేను తీసి చూడలేకనా అని అన్నది. అందరు గర్ల్స్ ముంగట అట్లా అనేసరికి ఆమె ఇట్లా కొంచెం షేమ్గా ఫీల్ అయ్యి మొత్తం స్ట్రెస్ అయిపోయింది. మస్తు టెన్షన్ పడ్డది. ఇక మధ్యాహ్నం కూడా లంచ్ తినలేదు. 1 వరకు లంచ్ టైం దాకా బయటనే ఉంది. లంచ్ టైంలో కూడా లంచ్ తినలేదు. ఎగ్జామ్కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కాకుండా ఆమె ఒకటే సపరేట్గా వచ్చి అక్కడ షెడ్లో కూర్చొని చదువుకుంటుంది. నా దగ్గరకు వచ్చింది 1 o'clockకి. వచ్చి మా అమ్మ వస్తుందా అంటే వస్తలేదంటే సరే అనుకుంటే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఏడ్చేసరికి పోయినా. అప్పుడే ఇదంతా చెప్పింది మధుర మ్యామ్ ఇట్లా అన్నది అని అంటే సరే ఆగు అని అన్నా. ఇక మళ్ళీ ప్రాక్టికల్ మార్క్స్ వెయ్యరు, మళ్ళీ పెద్ద వీళ్ళు సీన్ క్రియేట్ చేస్తారు అని నేను లైట్ తీసుకున్నా. ఇక ఏమంతా కాదనుకొని ఇంటికి పోగానే 5 వరకు ఇంటికి వెళ్ళినాము. మమ్మీకి ఇదంతా చెప్తుంటే అప్పుడే తలనొస్తుందని చెప్పి పడిపోయింది. అంతే పడిపోయింది. అప్పుడే మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అక్కడ వాళ్ళు ఫిక్స్ అన్నారు ఫస్ట్. తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పంగానే గాంధీకి వెళ్ళినాం అర్జెంటుగా. అక్కడ ఇక ఏమైందో తెలీదు, మార్నింగ్ చనిపోయిందని చెప్పినారు. ఏమీ లేవు. లేట్ వచ్చినందుకు ఏం లేదు, లేట్ వచ్చినందుకే. లేదు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు అనుకొని మేము ప్రిన్సిపల్ మ్యామ్కి ఏం చెప్పలేదు. మళ్ళీ వాళ్ళు ప్రాక్టికల్లో మార్క్స్ తక్కువ వేస్తానన్నారంట, ఫెయిల్ చేస్తా అన్నారంట. ఆ భయానికి హెచ్ఎం దగ్గరికి వీళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేరు. ఇంటికి వచ్చింది 5 o'clockకి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అసలు ఎందుకు అయింది అంటే ఇట్లా లేట్ వెళ్ళినందుకు ఫిజిక్స్ మ్యామ్ బయట నిలబెట్టింది. మమ్మీ నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చింది, ప్రాక్టికల్ మార్క్స్ వేయను అని అన్నది. ఇంగ్లీష్ మ్యామ్ మధుర మ్యామ్ ఏమో ఇట్లా పీరియడ్స్ వచ్చాయి, ఎందుకు లేట్ వచ్చినావు అంటే పీరియడ్స్ వచ్చినాయి అంటే మాకు రాకనా, నేను తీసి చూడలేనా అని అందరు ముంగట ఇన్సల్టింగ్గా అట్లా ఎప్పుడు చెప్పలేదు. లేదు, ఏం హెల్త్ ఇష్యూస్ లేవు. ఆమెనే స్ట్రాంగ్ ఉంటుంది ఇంట్లో. అవి రావడం చెప్తుంటేనే తలనొస్తుంది అని అన్నది. తలనొస్తుంది అని అంటే ఉండుబెట్ట ట్యాబ్లెట్ వేస్తా అన్న. లేదు మమ్మీ నాకు ఎక్కువ వస్తుంది అనగానే మా బాబుని ఆటో దేనికి పంపించిన. ఆటో తీసుకొచ్చిండు. ఈమె అప్పుడే అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. ఏమైనా పట్టుకెళ్ళడానికి కూడా రాలేదు. ఆటోలో తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించినాం. వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారు, సెలైన్ పెట్టిర్రు. బ్రెయిన్లో ఏమన్నా ఎఫెక్ట్ ఉందేమో, ఇక్కడ సిటీ స్కాన్ లేదు, గాంధీకి పంపించాలని అన్నారు. గాంధీకి పంపించారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సిటీ స్కాన్ తీస్తే బ్లడ్ క్లాట్ అయింది. ఎప్పుడన్నా పడ్డదా అని అడిగారు. అంటే లేదు, ఎప్పుడు పడలేదు, హెల్త్ ఇష్యూస్ కూడా ఆమెకి ఏం లేవు, కాలేజ్లో ఇట్లా ఇష్యూ అయింది అని చెప్పినాను. అంటే అదే ఆమె ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అట్లా అయింది అని అన్నారు. ఇక అది లెఫ్ట్ లెగ్ పని చేయలేదు, రైట్ హ్యాండ్ రైట్ లెగ్. అప్పటి నుంచి ఆమె అన్కాన్షియస్లోనే ఉంది, ఏం మాట్లాడతలేదు. ఇక మార్నింగ్ అసలు బ్రీతింగ్ ఇట్లా తీస్తుండే, ఆ సౌండ్ వినిపించలే నాకు. లేచి చూసేసరికి అసలు ఏం లేదు. ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా. వాళ్ళు వచ్చి చూసిర్రు. చూసిన తర్వాత ఇక ఎప్పుడైందో ఇట్లా
తెలియదు ఇక నాకు. అది ఏదో మామూలుగా మీ హస్బెండ్ వర్క్ ఒప్పుకొని చేయలేదని చెప్పి కక్షతోనే అలా చేశారని చెప్పి చెప్తున్నారు. అది వేరు, అది వేరు. దానికి దీనికి అసలు ఏం సంబంధం ఉంది? దానికి నేను ఆల్రెడీ మాట్లాడాను. నేను పిల్లల మీద ఏమీ ఇది చేయొద్దు మీరు అని చెప్పిన అంటే, లేదు మీ పిల్లలు చాలా మంచోళ్ళు అని ఆ మధుర మ్యామనే అన్నది. చాలా మంచిగా చదువుతారు, నేనేం అట్లా చెయ్యను అని అన్నది. అని నిన్న అట్లా చేసింది. అసలు ఏ రోజు అసలు లేట్ రారు. నిన్న ఒక్క రోజే వాళ్ళ ఫాదర్కి ఫీవర్ వచ్చింది, ఆమెకు అట్లా అయిందని నిన్న ఒక్క రోజే లేట్ వచ్చిర్రు. ఇప్పుడు మీ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళని చాలా మంది స్టూడెంట్స్ లోపల పంపించారంట కదా, మరి మీ అమ్మాయిని ఒక్కదాన్ని ఎందుకు వెయిట్ చేయించారు బయట? అదే తెలియదు, ఎందుకు అట్లా టార్గెట్ చేసిరో తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నా కూడా చాలా మంది పిల్లలు లేట్ వచ్చిర్రు. వీళ్ళు ఎప్పుడు లేట్ రా, నిన్న ఒక 40 minutes లేట్ వచ్చినందుకు ఆ ఇద్దరు మ్యామ్ని అట్లా చేసిర్రు.